అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం సారివారిపల్లెలోని హోంమంత్రి అనితా నివాసం వద్ద సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భోగి పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు కూటమి నాయకులు అభిమానులతో కలిసి సంక్రాంతి వేడుకలో ఆమె పాల్గొన్నారు. కేరళ డ్రమ్స్ బృందంతో కలిసి హోంమంత్రి డప్పు వాయించారు. ఎద్దుల బండి ఎక్కి రైతులను ఉత్సాహపరిచారు. గంగిరెద్దులు, హరిదాసు కీర్తనలు, శాస్త్రీయ నృత్యాలతో హోంమంత్రి అనితా నివాసం సంక్రాంతి శోభ సంతరించుకుంది. సంక్రాంతి అంటే ముఖ్యంగా రైతుల పండుగ అని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సామరస్య వాతావరణంలో పండుగ ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ప్రజల ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉండాలని కోరారు. మేడం ఓస్ పట్టుకోండి, ఓస్ పట్టుకోండి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టమైన పండుగ సంక్రాంతి పండుగ, పెద్ద పండుగ. అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశయాల మేరకు, ఎన్డీఏ కూటమి ఆశయాల మేరకు ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తుందో హెల్దీ వెల్దీ ఆంధ్రప్రదేశ్ రావాలి అని చెప్పి ఈరోజు మేమందరం కూడా కోరుకుంటున్నాం. హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్, దాని పరంగానే మేమందరం కూడా పనిచేస్తున్నాం. ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఈరోజు ప్రజల సహకారంతో ఒక పక్క పారిశ్రామికంగా, ఒక పక్క టూరిజం రంగంలోని కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు దూసుకెళ్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. మాకిచ్చిన ఈ టెన్యూర్లో డెఫినెట్గా ఒక మంచి కార్యక్రమాలతో సంక్షేమ అభివృద్ధి దిశగా ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ కూడా కొంచెం అవేర్గా ఉండండి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. పోలీసులు ఇచ్చే సూచనలు కూడా పాటిస్తూ ఉండాలి. దయచేసి అందరూ కూడా ప్రశాంతంగా హ్యాపీగా పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.